నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భూ వివాదాల బాధ్యత ప్రభుత్వానిదేనన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజ్యాన్ని ఏలే రాజును బట్టి ఆ రాజ్యంలో ప్రకృతి సహకరిస్తుందన్న మంత్రి బుగ్గన జోస్యం ఎల్లారెడ్డిపేట మండలం JNTUH యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ రోడ్ సేఫ్టీపై రీసెర్చ్ హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అంటూ విద్యార్థి నాయకులు బైక్ ర్యాలీ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో విజృంభిస్తున్న డెంగ్యూ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి మృతి ఇక డీటెయిల్స్ చూస్తే రైతులు గత ప్రభుత్వంలో భూ వివాదాలతో విసుగుపోయారని రైతులు సెంట్ భూమి నష్టపోకుండా సర్వే చేయించి రికార్డులు తయారు చేస్తామని ఆ తర్వాత భూ వివాదాలు వస్తే అందుకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని మంత్రి బుగ్గన హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో 90 లక్షలతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ రాజ్యాన్ని ఏలే రాజును బట్టి ఆ రాజ్యంలో ప్రకృతి సహకరిస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన జోస్యం చెప్పారు. అక్టోబర్ 15న రైతు భరోసా అందిస్తామని బుగ్గన తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఎమ్మిగనూరు లాయర్స్ చేస్తున్న నిరాహార దీక్షకు ఆర్థిక మంత్రి సంఘీభావం తెలిపారు. జీతాలు సార్ అంటారు 9 నెలలు తక్కువ లేకుండా ఒకరు లేదు అంటే 6 నెలలు వాళ్ళనే బాగుందండి అంటే ఇన్పుట్ సబ్సిడీ వచ్చారా మనకు ఎప్పుడు సంవత్సరం నుంచి రావాలా తొందరలు ఇవ్వబోతుంది. ఏదైనా ఈ ప్రభుత్వము మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పట్ల ఉన్న ప్రేమ వలన 1100 కోట్లు రాష్ట్రంలో మీ రైతుల తరఫున కట్టాల్సిన డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇది కాకుండా బియ్యం వాళ్ళు ఇచ్చిన బియ్యం ఎట్లాంటి బియ్యం ఎవరైనా తింటున్నారా ఏడిపోతుంది అది మళ్ళీ మార్కెట్ అయిపోతుంది అంతే కదా వాస్తవం కదా తింటున్నాం ఎవరన్నా. మొట్టమొదట శ్రీకాకుళం జిల్లాతో మొదలు పెట్టాము. ఈ సంవత్సరం లోపల ఎంటైర్ రాష్ట్రానికంతా కూడా చక్కగా మనం ఏదైతే బజార్ కొనుక్కుంటున్నామో అదే బియ్యమే మనకు మన అంగళ్ళ ద్వారా రాబోతా ఉంది, మన పీడిఎస్ షాపుల ద్వారా రాబోతా ఉంది, రేషన్ షాపుల ద్వారా రాబోతా ఉంది. సర్వో నెట్వర్క్ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా JNTUH యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ లో రోడ్ సేఫ్టీపై రీసెర్చ్ చేస్తున్న విద్యార్థి నేత ఎర్రవెల్లి జగన్ మాట్లాడుతూ ప్రజలకు విద్యార్థులకు చైతన్యం కోసం సర్వో నెట్వర్క్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో సర్వో జిల్లా అధ్యక్షుడు మారుపాక రాజు, బోధి ఎడ్యుకేషన్ విద్యా స్థాపకులు TTC జిల్లా అధ్యక్షుడు కూలేరి ప్రేమ్ సాగర్, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు తెడ్డు రాజు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హెల్మెట్ వాడండి ప్రాణాలు రక్షించుకోండి అని SWARES జిల్లా కమిటీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. JN యూనివర్సిటీ విద్యార్థి రీసెర్చ్ స్కాలర్గా మేము కూడా ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యార్థులకు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో పాలిటెక్నిక్ కళాశాలలో మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సార్ గారు ఇట్టి కార్యక్రమాలు చేసి మరి సమాజంలో అనేకమైన మార్పులు చేయడం చాలా సంతోషకరం, అభినందనీయం. ఇందులో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, విద్యార్థి నాయకులు, సంఘ నాయకులు, మేధావులు, కళాకారులుగా వీళ్ళందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ యొక్క SWARES సంస్థ అనేది చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇలాంటి సమాజంలో జరుగుతున్న రుగ్మతలను మాపడానికి, అదేవిధంగా ఈ యొక్క రోడ్డు ప్రమాదాల మీద కూడా అవేర్నెస్ కల్పిస్తూ ప్రజల్లో ఇలాంటి చైతన్యం కలిగిస్తున్నటువంటి ఇటు కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడానికి మేము సంతోషిస్తున్నాం. ఇట్టి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిగా చేసినందుకు జై భీమ్, జై స్వారో.
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో విజృంభిస్తున్న డెంగ్యూ ఆసుపత్రుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి మృతి చెందింది. జవహర్ నగర్ పరిధిలోని సరైన ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడం చాలా బాధాకరంగా మారింది. బీజేఆర్ నగర్లో విద్యాసాగర్ మంజుల దంపతులకు కుమార్తె కావ్య బాలాజీ నగర్లోని హోలీ జోన్ హై స్కూల్లో ఎల్కేజీ చదువుతోంది. 5 రోజుల క్రితం జ్వరం రావడంతో దమ్మాయిగూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకువెళ్లడంతో అన్ని చికిత్సలు చేసి డెంగ్యూ అని తేల్చారు. జవహర్ నగర్ బాలాజీ నగర్లోని మీనాక్షి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడ చికిత్స ప్రారంభం చేసిన ఆసుపత్రి సిబ్బంది మత్తు ఇంజెక్షన్ ఇచ్చారని, దాంతో పాపకి ఫిట్స్ వచ్చాయని, దీంతో స్పృహ కోల్పోయిందని వెంటనే ఆసుపత్రి వారు వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లమని చెప్పడంతో నీలవర్ హాస్పిటల్కి తరలించారు. అప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పాప కొద్దిసేపటికే మృతి చెందింది. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యానికి మా పాప కావ్య నిండు ప్రాణం బలైందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసాగర్ బీజేఆర్ నగర్ ఉంటా. మా భార్య పేరు మంజుల. మాకు కావ్య అనే పాప ఉంది. పాపకి ఫీవర్ వచ్చింది. బుధవారం రోజు ఫీవర్ వచ్చింది. మేము దమ్మాయిగూడలో శేఖర్ గౌడ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళి ఫీవర్ చెక్ చేపిస్తే టెస్టులు రాశాడు. టెస్టులన్నీ చేయించినాక డెంగ్యూ ఉందని చెప్పాడు. అడ్మిట్ చేయమన్నాడు. గురువారం రోజు అడ్మిట్ చేయమంటే బెడ్లు ఖాళీ లేవని వేరే హాస్పిటల్కి రాశారు. అంకుర హాస్పిటల్కి రాస్తే అక్కడికి వెళ్తే అక్కడ కూడా బెడ్లు ఖాళీ లేవని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు. మేము బాలాజీ నగర్ మీనాక్షి హాస్పిటల్కి ఫోన్ చేసి బెడ్లు ఖాళీ ఉన్నాయని అడిగి వెళ్ళి అక్కడ వాళ్ళు తీసుకురమ్మంటే తీసుకెళ్ళి అడ్మిట్ చేశాము. రాత్రి 11 గంటలకి అడ్మిట్ చేశాము. చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇంజక్షన్లు సెలైన్లు కట్టారు. కట్టిన తర్వాత మా పాప 2 గంటల దాకా బాగానే ఉంది. ఆ తర్వాత కొంచెం పిడిసి వచ్చిందని మత్తు ఇంజక్షన్ వేశారు. వేసిన తర్వాత మా పాప 4 గంటలకి పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లైన్ కాలనీ అబ్దుల్ కలాం స్టేడియంలో కాస్టోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫాస్ట్ సౌత్ జోన్ నేషనల్ కాస్టోబాల్ ఛాంపియన్షిప్ మెన్ అండ్ ఉమెన్ 2019-2020 కాంపిటీషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్జీ జిఎం నారాయణ, జుక్కల దామోదర్ రావు, ఐలు శ్రీనివాస్, ఓడల అండ్ అక్విబ్ పాల్గొన్నారు. ఈ క్రీడల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల యువతి యువకులు పాల్గొన్నారు. మార్కండేయ గారికి, రవ్వల మార్కండేయ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవ మిత్రుడు టీవీకేఎస్ RG2 ప్రెసిడెంట్ ఐలు శ్రీనివాస్ గారికి, in loyal competition, respecting and abiding by the rules which govern them, in the true spirit of sportsmanship, for the glory of sports. Sri Jakula Damodar Rao, the president of the Sistobal tournament, Sri Aili Srinivas, the vice president of TBGKS, the Telangana Bogugani Karmika Sangam here in Telangana, Singarani in particular, other organizations, Rodalu, Rajaya, and all other dignitaries on the dais, and all players from Andhra Pradesh, Kerala, Karnataka, Tamil Nadu, and our state, Telangana, and other places too. A welcome to the Singarani College Company Limited here in RG2 area. Just now I came to know that this program, and particularly this game is going live all over the world. What he has surprised me just now. Just now we spoke, the other dignitaries spoke that Singarani College has given the accommodation. Of course, this is a public sector organization. Definitely we will be pleased, and we will be very much pleased to accommodate any game so that it accommodates any pluralism and the commitment towards the సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ఆంక్షాపూర్ గ్రామంలో సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ సౌజన్య, రమేష్ పాల్గొన్నారు.
గురువారం అందరు గురువారం 1 తారీఖు 29, 30 ఎంతమంది పట్టుకుంటారు? పిల్లలు బయటికి పోయి కదా అందరూ ఒకటి చీర తీసుకుంటారా? హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఎల్ఎఫ్ అభ్యర్థి డాక్టర్ మేడి రమణాని గెలిపించాలని బీఎల్ఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రాపర్తి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఎల్ఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రాపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత బహుజన అందరూ ఏకం కావాలని, సామాజిక న్యాయం కోసం పోరాడే దళిత విద్యార్థిని ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు డాక్టర్ మేడి రమణాని గెలిపించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు రాపర్తి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఓట్లేసి గెలిపించాలని కోరుతూ మరి రేపు జరగబోయే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో చూసినట్లయితే మరి అందరూ కూడా మరి డబ్బుతో మరి రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారు. మరి టీఆర్ఎస్ నుండి సైదిరెడ్డి గారు, మరి అదేవిధంగా కాంగ్రెస్ నుంచి పద్మావతి రెడ్డి, మరి అదేవిధంగా బీజేపీ నుంచి రామారావు, మరి అందరూ కూడా కేవలము సేవా దృక్పథంతో రాలేదు. వీరంతా కేవలం డబ్బుతో రాజకీయం చేయడానికి వస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. మరి బహుజనుల అభ్యర్థిగా ఈ బిఎల్ఎఫ్ అంటేనే బహుజనుల రాజ్యాధికార కొరకు స్థాపించిన పార్టీ. మరి దాంట్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరి మొత్తం కలుపుకుంటే మనము 93% ఓటర్లుగా ఉన్నాం. కానీ ఈ రోజున చూస్తే 7% ఉన్నవారు, 2% ఉన్నవారే పరిపాలన. జగిత్యాల పట్టణంలోని స్థానిక వాసవి వెల్ఫేర్ సొసైటీలో శతగురువులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని వాసవి గార్డెన్స్లో శ్రీ వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉత్సవ్ 2019 పేరిట శతగురువులకు ఘనంగా సత్కరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు టీఆర్ఎస్ నాయకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఐవీఎఫ్ సెంట్రల్ కమిటీ కార్యవర్గ సభ్యులు బాషెట్టి లక్ష్మణ్, జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు హాజరయ్యారు. శ్రీ పెట్టి శ్రీనివాస్ గారు వాసవి ట్రస్ట్ నుండి ఆత్మీయ సన్మానం అందుకుంటున్నారు. శ్రీ గుండ శ్రీనివాస్ గారు ఎస్జీటీ ఎంపీపీఎస్ వల్లపల్లి. గుండ శ్రీనివాస్ గారు ఎస్జీటీ ఎంపీపీఎస్ వల్లపల్లి. శ్రీ పాత శ్రీనివాస్ గారు, తర్వాత శ్రీ జొన్నల పూర్ణచంద్ర గారు సిద్ధంగా ఉండండి. శ్రీ జొన్నల పూర్ణచంద్ర గారు జ్యోతి ప్రజల ప్రార్థన తొమ్మిది కావాలి. మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి, మా అన్నన్న, మా రవీంద్ర సార్, ఎందుకంటే అందరూ వయసులో ఉన్నాం కాబట్టి వయసులో పడ్డ మేము అన్నదమ్ములు ఎవరు పెట్టినా కానీ ఎవరు పేరు పెట్టినా కానీ తెలియకుండా కానీ అంత మన మిత్రులని. మా బీజేపీ నాయకుడు సంజయ్ గారు కూడా త్వరలోనే వస్తుండు, మన ఎమ్మెల్సీ గారు కూడా త్వరలోనే వస్తుందని చెప్పేసి డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్తుండ్రు.
ప్రతి ఒక్కరికి మా ఐవీఎం తరఫున వామ్ తరఫున ఆర్యవైశ్య మహాసభ అందరూ కూడా రాష్ట్ర అందరూ కూడా పేజీలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలుపుతూ వచ్చిన అక్క చెల్లెలకు అన్న తమ్ములకు ముఖ్యంగా చదువు చెప్పే గురువులందరికీ కూడా నా వందనాలు. ఇక్కడ కూర్చున్న మా ఆర్యవైశ్య ఎడిటర్ జనార్దన్ గారు, బల్లు చంద్రప్రకాష్ గారు, నటరాజు గారు, రాజమౌళి గారు, పిప్పాడి శ్రీనివాస్ గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ ఒక మంచి కార్యక్రమం వేదికను అలంకరించిన పెద్దలకి, చాలామంది ఆర్యవైశ్య సంఘం నుండి వివిధ స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు అనేక మంది వచ్చారు. అందరికీ మాతలకి అందరికీ కూడా ఈ సందర్భంగా వందనాలు తెలియజేస్తున్నాం. నేను మరి ఇక్కడ సన్మానం జరిగితే చూడాలని అంటే ఒక 100 మంది గురువులకు సన్మానం చూడాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. నేను కూడా ఇక్కడ విద్యార్థినే, గీతా విద్యాలయ స్కూల్లో నేను చదువుకున్నాను. మా బ్యాచ్లో నాకు చాలామంది ఇప్పుడు స్కూల్లో ఎక్కువ మంది వయసు చదువుకునేవాళ్ళు. నా క్లాస్మేట్ చాలామంది కూడా వయసులో ఉండేవాళ్ళు. గీతా విద్యాలయ స్కూల్లో చాలా విషయాలు నేర్చుకుంటారు. భారతదేశ సంస్కృతి గురించి, మన సంప్రదాయాల గురించి చాలా ఉన్నతమైన మాకు పద్ధతులు కూడా చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః. ఒక గురువును పుస్తకాలు చదువుకున్న వాళ్ళు గురువు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరులో సంఘ చైర్మన్ బుద్ధే రాజేశ్వర్ అధ్యక్షతన ప్రాథమిక సహకార సంఘం మహాజన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరానికి 10,000 నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్, రైతు మరణిస్తే 5 లక్షల బీమా, పండిన ప్రతి పంటకు ప్రభుత్వమే కంటాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారన్నారు. త్వరలోనే సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని దళారులకు అమ్మొద్దని రైతులకు కోరారు. టీవీలో, పత్రికల్లో, పేపర్లో మనం అనుకుంటున్నాం కానీ మనమేం చేద్దామనే దిశగా అయితే ఎవరు ముందుకెళ్తలేరు. కాబట్టి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీకి గుజాఖంద స్థానంలో నేను అంటూ ముందుంటా అని చెప్పేసి అన్నగారు మహాయితీ రమేష్ అన్నగారి నాయకత్వంలో మనం ఎంతైనా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ఇప్పుడు సమయం కూడా ఎక్కువ లేదు, మాట్లాడాల్సింది బాగుంది. కానీ మనం ఈ కమిటీలు వేసుకొని ఏ విధంగా అయితే మనం మన ప్రణాళిక ఏ విధంగా అయితే ఉంటుందో అన్నగారు చెప్తారు. అలా నాయకత్వంలో మనం మనస్ఫూర్తిగా పనిచేయాలి అని చెప్పిన మాటకు చూచ తప్పకుండా మనం ముందెళ్ళాలి, వెళ్తారని చెప్పి ఆశిస్తూ మన గణేష్ అన్న గారు దీనికి ఎప్పటి ఇంద్రకీలాద్రి దిగువన మోడల్ గెస్ట్ హౌస్ వద్ద నుంచి 1 వేలో వచ్చే పోలీసు వాహనాలకు టోల్గేట్ నుంచి నేరుగా కొండపైకి అనుమతిస్తున్నారు. మీడియా ఇతర వాహనాలు కుమ్మరిపాలెం రావిచెట్టు సెంటర్ వద్ద ఉన్న హెడ్ క్వార్టర్స్ వర్క్స్ వరకు వెళ్లే అక్కడ నుంచి చుట్టూ తిరిగి టోల్గేట్ మీదుగా రావాలని ఆంక్షలు విధించడంతో సిబ్బంది ఉన్నతాధికారులకు సమీక్షా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేసినప్పటికీ సిపి ఆదేశాలను బేఖతారు చేస్తున్నారు. కొండపైకి మీడియా పాయింట్ను అధికారులు దూరంగా ఏర్పాటు చేయడంతో ఇబ్బందులకు గురి అవుతున్నారు. దుర్గమ్మ కొండపైకి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఇవి. మనం అక్కడ పరిస్థితిని ఒక లుక్ వేద్దాం పదండి.
నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో ఉన్న గాంధీజీ విద్యా సంస్థల నుండి 800 మంది విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాల మైదానంలో చేపట్టిన మార్షల్ ఆర్ట్స్ కుంఫు సూర్య నమస్కారాల కార్యక్రమం రికార్డును సొంతం చేసుకుంది. గతంలో ఈ రికార్డ్స్ 700 మంది విద్యార్థులతో తమిళనాడు పేరిట ఉందని, ప్రస్తుతం ఈ రికార్డు గాంధీజీ విద్యా సంస్థలు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని విద్యా సంస్థల అధినేత కోడి శ్రీనివాసులు తెలిపారు. ఓకే, ఇప్పుడు సూర్య నమస్కారాలు 24 2 minutes 30. ఓకే, ఇప్పుడు సూర్య నమస్కారాలు 24 2 minutes 30. వేదిక మీద ఆహ్వానితులు మాత్రమే, దయచేసి అతిథులు మాత్రమే ఉండాలండి. దయచేసి శాశ్వత సత్యమిదే అందరినీ. మీకు కూడా చెప్పేది అదే, జీవితంలో ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారని ఎప్పుడు మీరు ఆశలు పెట్టుకోవద్దు. మీ సోలో పర్ఫార్మెన్స్ మీద మీరు ఎప్పుడు నమ్మకం పెట్టుకోండి. వస్తే వస్తారు, పోతే పోతారు. ఒకవేళ వచ్చినా కూడా ఆ సపోర్ట్ అనేది ఎప్పుడు మీకు శాశ్వతంగా ఉండదు. మీరు ఏదైతే మీరు కింద నుంచి మీరు ఫౌండేషన్ పెట్టుకొని మీరు తయారవుతున్నారో అదే ఫౌండేషన్ మీకు లాస్ట్ దాకా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు నేను చెప్తున్నాను మీ అందరికీ, నిజంగా మీరందరూ పిల్లలకి ఏంటంటే ఈ చదువు, మంచి చదువు నేర్పించడం, మంచి స్కూల్కి పంపడం అది చాలా గొప్ప విషయం. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసి ఏంటంటే ఆస్తి, భూమి చాలా ఇంపార్టెంట్. కానీ దానికన్నా విలువ ఏంటంటే నేను చెప్పేది అంటే చదువు. ఈ చదువు ఒక పర్మనెంట్ మీకు ఇన్వెస్ట్మెంట్, పర్మనెంట్ ఉండిపోతుంది మీకు ఆస్తిలాగా. రేపు మీరు ఎక్కడైనా విదేశాలకు వెళ్ళాలి, మీరు ఎక్కడైనా మీకు ఉద్యోగం రావాలంటే క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ క్వాలిఫికేషన్ లేకపోతే మీకు ఉద్యోగం రాదు. కాబట్టి పిల్లలు మీరు బాగా చదువుకోవాలి. తల్లిదండ్రులు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పిల్లలు పంపించాం కదా స్కూల్కి, ఇంకా మా పని అయిపోయింది, డబ్బులు కట్టాం అయిపోయింది కాకుండా అప్పుడప్పుడు వచ్చి మీరు టీచర్స్తో మీరు ఏంటంటే ఒక ఇంటరాక్షన్ పెట్టుకొని పిల్లల్లో ఏదైనా చిన్న అంటే మార్కులు ఏదైనా తేడా వస్తే దేనివల్ల ఆ మార్కులు తేడా వస్తుంది, ఎందువల్ల వస్తుంది, ఎప్పుడు వచ్చింది అని అలా మాట్లాడుతూ టీచర్స్, ఎందుకంటే టీచర్స్ అంటే దేవుళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు, వాళ్ళకి ఫ్యామిలీలో పిల్లలు ఉన్నప్పుడు, వాళ్ళకి ఫ్యామిలీలో ప్రాబ్లం ఉన్నప్పుడు అవన్నీ వాళ్ళు మర్చిపోయి స్కూల్కి వచ్చిన తర్వాత అందరు పిల్లల్ని వాళ్ళ సొంత పిల్లలుగా భావించి వాళ్ళ పాఠాలు నేర్పించడం, పిల్లలకు సరిగా. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం తహసీల్దార్ అసదుల్లా ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఈవీపీ మొబైల్ యాప్ ద్వారా అందరూ ఓటు హక్కు నమోదు చేసుకొని దానిలో ఉన్న పొరపాట్లను సరిచేసుకోవాలని తెలియజేశారు. ఇప్పుడు నూతనంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా 17 సంవత్సరాలు నిండిన వ్యక్తులు కూడా ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలియజేశారు. ఇప్పుడు 17 సంవత్సరాలు నిండిన వ్యక్తి నమోదు చేసుకుంటే అతనికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు వేయడానికి అవుతాడు అని తెలియజేశారు. అదేవిధంగా సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి ఓటరు గుర్తింపు కార్డు పొందేలా, ఓటు నమోదు చేసుకొని ఓటు వేసేలా ఉత్సాహంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన V3 న్యూస్ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈరోజు 29/9/2019 నేను రేంజల్ మండల తహసీల్దార్ మాట్లాడుతున్నాను. ఎలక్టోరల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ఓటర్ నమోదు కార్యక్రమం. ఎవరి ఓటు వాళ్ళు ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడానికి మొబైల్ యాప్ ద్వారా ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు వాళ్ళే చూసుకోవచ్చు. సర్నేమ్ కానీ, హౌస్ నెంబర్ కానీ, ఏజ్ కానీ, వాళ్ళ పేరులో ఏమైనా మిస్టేక్స్ వచ్చినా, తల్లి పేరు మిస్టేక్ వచ్చినా, మేల్ ఫీమేల్ మిస్టేక్ వచ్చినా అన్నీ అందులో సరి చేసుకోవచ్చు. కరెక్షన్స్ ఎవరి ఓటు వాళ్ళు మనకు ఈవీపీ యాప్లో, మొబైల్ యాప్లో చేసుకోవచ్చు. మరియు ఓటర్ హెల్ప్ లైన్ అని ఉంది. ఓటర్ హెల్ప్ లైన్లో కూడా ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ ఓటు హక్కుని అందులో చూసుకొని సరి చేసుకొని ఆ యొక్క ఓటు హక్కుని పొందాలని ఈ యొక్క ప్రోగ్రాము దాదాపు 20 రోజుల నుంచి నడుస్తున్నది. మరియు అక్టోబర్ 15 వరకు ఉన్నది ఈ ప్రోగ్రాము. నెక్స్ట్ నిరంతరం ఇది. కానీ ఏంటంటే ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది. ఈసీఐ న్యూఢిల్లీ నుంచి ఆర్డర్స్, కలెక్టర్ ఆర్డర్స్ ఏంటంటే ఈవీపీ ప్రోగ్రాము స్టూడెంట్స్, తర్వాత 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ఆడపడుచులు కానీ, మన మండలానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా
ఈ యొక్క యాప్ని వినియోగించుకొని ఓటర్ హెల్ప్ లైన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఓటు హక్కుని సరి చేసుకొని మనకు సహకరించగలరని మన పత్రికా విలేకరులకు తర్వాత మీ సేవా కేంద్రాలు కానీ ఎవరు కానీ మొత్తానికి అందరూ సహకరించి టోటల్గా గ్రూప్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపు ఐకేపీ కేంద్రం వాళ్ళు, అంగన్వాడీ టీచర్సు, బిఎల్ఓస్, సూపర్వైజర్స్, రెవెన్యూ వాళ్ళు, మన మండల అధికారులు అందరూ, మండలంలో ఉన్న తహసీల్ మన రంజల్ మండలంలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సహకరించి ఈ యొక్క ఓటర్ నమోదు కార్యక్రమాన్ని మొబైల్ యాప్, ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ ప్రోగ్రాం మరియు ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని నా యొక్క ప్రార్థన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భూ వివాదాల బాధ్యత ప్రభుత్వానిదేనన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాజ్యాన్ని ఏలే రాజును బట్టి ఆ రాజ్యంలో ప్రకృతి సహకరిస్తోందన్న మంత్రి బుగ్గన జోస్యం. ఎల్లారెడ్డిపేట మండలం జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ రోడ్ సేఫ్టీపై రీసెర్చ్. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ విద్యార్థి నాయకులు బైక్ ర్యాలీ. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో విజృంభిస్తున్న డెంగ్యూ. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.